పెద్ద మార్కెట్ నూకాలమ్మ పూజలు కాకినాడ నగరంలో స్థానిక పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆలయ ఉత్సవ కమిటీ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు మోహన్ వర్మ మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర మహోత్సవాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి దయ కాకినాడ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ఈవో మురళి వీరభద్రరావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన చిన్న జాగారం నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్చి 2వ తేదీ నుండి 15 వరకు జాతర ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో జాతర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నాగం దేవి, చింతలపూడి రవి, గదుల సాయి, రెడ్నం సత్యబాబు, గుర్రాల శ్రీను, సిరియాల కొండ, ఆమలగంటి బలరాం, నాగేశ్వరరావు, బండి బుజ్జి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. नारायण परम ब्रह्मतत्व नारायण प्रह नारायण परम ध्याताध्यान नारायण प्रह
ఫోటో ఓకే. మార్కెట్లో ఏం చేస్తున్న శ్రీ నూకాలమ్మవారి జాతర మహోత్సవాలు 2-3-25 నుండి 15-4-25 వరకు జాతర మహోత్సవం జరుగుటకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున సామూహిక కుంకుమార్చన పూజ వచ్చిన భక్తులందరికీ ఉచితంగా ఏర్పాటు జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా చీర జాకెట్ కూడా ఆలయ కమిటీ తరపున ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన పెద్ద మార్కెట్లో వెలిసినటువంటి నూకాలమ్మవారి గుడిలో మార్చి 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఆ సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ అలాగే మన ఎండోమెంట్స్ వారి సారథ్యంలో 2వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు సుదీర్ఘంగా 250 మంది లలిత సహస్ర పారాయణం చదవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు సోమవారం రోజు నాడు ఇక్కడ కుంకుమ పూజ అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చీరలు పంపిణీ జరగడం జరిగింది. అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని అలాగే అమ్మవారి ఆశీస్సులు కాకినాడ ప్రజలపైన మా అందరిపైన ఉండి అమ్మవారి చల్లని చూపు కాకినాడ ప్రజలపై అందించి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి అలాగే ఆలయ కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదములు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాకినాడ పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఈ మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి పర్యవేక్షణలో అలాగే కూటమి కమిటీ సభ్యులు అలాగే ఆలయ ఈవో వీరభద్రరావు గారి సహకారంతో ఆధ్వర్యంలో అలాగే పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు అలాగే ఎవరైతే భక్త బృందం ఉన్నారో భక్త కమిటీ అందరూ కూడా సహకారంతో ఈ యొక్క ఆలయంలో ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నవి. ఆలయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మహిళలు 250 మంది లలితాపారాయణం చదవడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇవాళ భక్తుల సహకారంతో దగ్గరుండి నాగందేవి గారు భక్తుల సహకారంతో ఇవాళ మధ్యాహ్నం భోజనాల ఏర్పాట్లు కానీ ఉదయం పూజ ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 250 మంది కాకుండా జాతర సహకారం మొత్తం 400 మందికి ఇవాళ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు రావాలి. కాకపోతే ఇవాళ మున్సిపల్ మీటింగ్లు P4 మీటింగ్లు అవి ఉండడం వల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారు తనయులు వనమాడి మోహన్ వరం గారు ఇచ్చేశారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ఈ నెల 29వ తారీఖున అమ్మవారి తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతున్నదండి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ సదుపాయం కానీ ప్రసాద వితరణ కానీ అలాగే రచనా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఏర్పాట్లు చేసాం. క్యూ లైన్లు కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకున్నంత వరకు కూడా చాలా వరకు కూడా కమిటీ వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.